శరణార్థులందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల అలా తక్కనొచ్చిన అంత బాగేనా? ఇక ఇయాలటి వార్తలేమున్నాయో పురా గడుచుకుందాం పారి. చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలము మింగుతుందన్న లోక సత్యం అయితే అందరు ఎరుగుతారు. ఇగో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముచ్చటైతే నడుస్తున్నది. అదే హైడ్రా హవా. ఎప్పుడు ఎవళ్ళ కొంపలకు ఎసురు పెడుతుందో తెలియదు. ఇగో దగ్గరుండి మరి అందరి ఇండ్లను నేలమట్టం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పెద్ద సురికే తగిలింది. ఇక ఈ ముచ్చట అరుచుకుంటే మీకు మస్తు ఖుషి అవుతుందని నాకు తెలుసు. అందుకే మీరు షోలు ఒక్కరిచ్చి ఇంటున్నారులే. ఇండ్లు కూల్చి పేదలకు కండ్ల నీళ్లు మిగులుస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పాపం పెద్ద సురికే తగిలింది. నిన్నటి ఇచ్చంత్రం ముచ్చట్ల వార్త చూసిర్రు కదా. అందులో నేను చెప్పిన కూకట్పల్లిల బుచ్చమ్మ అనే పెద్దవ్వ బిడ్డలకు రాసిచ్చిన ఇండ్లను హైడ్రా గూలుస్తదేమోనన్న బుగులు పడి పానాలు తీసుకున్న ముచ్చట యాదికొచ్చిందా మీకు? ఇగో ఆమె లెక్కనే ఆత్మహత్యలు పెరుగుతాయి ముంగట అని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ల రంగనాథ్ మీద కేసు నమోదైంది. అధికారులు ఇండ్లు ఊలుస్తారన్న భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పేసి ఇంట్లోళ్ళు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిర్రు. దాంతోనే 16063/IN/224 కింద రంగనాథ్ మీద కేసు నమోదు చేసిండ్రు. దర్యాప్తు సుత షురు చేసిరట. మరి ఇంకనన్న హైడ్రా పేదల మీదికి ఓవుడు తక్కువ చేసుకుంటుందో లేకుంటే తగ్గేదిలే అని ఉడుం పట్టు పడుతుందో చూడాలి ముంగట. పండుగ వస్తుంది. గారెలు, బూరెలు, సకినప్పలు, గారప్పలు తినే అదృష్టం లేదు మనకు. ధరలు బగ్గుమంటున్నాయని నిన్ననే మాట్లాడుకున్నాం ఇచ్చత్రం ముచ్చట్లల్లా కదా. ఇగో ఇయాలటి వార్త ఇంటే కొందరు ముఖంలో 1000 వోల్టుల బల్బు వెలుగుతుంది. ఇంత కథ ఏందంటారా? పండుగలంటే మహా అంటే బట్టలకు, కరెంటు సామాన్లకు డిస్కౌంట్ ఉంటది కదా. కానీ ఇగో ఈ బంపర్ ఆఫరు జర ఇచ్చంత్రంగా ఇంగింత ఇడ్డూరంగా ఉన్నది. మీరే అరుచుకోండి అదేందన్నది. ఇగో తెలంగాణలో వ్యాపారస్తులు బగ్గనే ఉపాయం ఆలోచించి గిరాకీ పెంచుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బంపర్ ఆఫర్లు, లక్కీ డ్రాల పేరుతోన ఇచ్చంత్రమైన ఆఫర్లు చెవులెవరిస్తున్నాయి. రామన్నపేట, చండూరు, చిట్యాల, మర్రిగూడ, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో సోషల్ మీడియంల దసరా ఆఫర్లు చక్కర్లు కొడుతున్నాయి. 99 రూపాయలు కొట్టు మేకను పట్టు అని ఒకరు, 51 రూపాయలు కొట్టు మేకను పట్టు అని ఇంకొకరు. అట్లా ఒకళ్ళను మించి ఒకళ్ళు తోపు బిజినెస్ మ్యాన్లు అనిపించుకుంటున్నారు. చండూర్లా 99 రూపాయల కూపన్ కొనుక్కొని స్కీమ్ లో ఉంటే తొలుత బహుమతికి గాను 11 కిలోల మేక, రెండో బహుమతికి గాను 2 లిక్కర్ ఫుల్ బాటిళ్లు, మూడో బహుమతి కింద కాటన్ బీర్లు, నాలుగో బహుమతి కింద 2 నాటుకోళ్లు ఇస్తామని ఇట్లా 10 మంది డ్రా విజేతలకు రకరకాల బహుమతులు ప్రకటించిండ్రు. ఇక జనాలు ఎగవటి పిచ్చోళ్ళు అవుతున్నారు. పోతే 50 లేదా 100 పోతాయి అంతే కదా. వస్తే మాత్రం పెద్ద బహుమతే వస్తుంది కదా అని వాళ్ళ ఆలోచన. ఇక ఈ స్ట్రాటజీ జనాలకు మస్తు కిక్కిచ్చింది. ముఖ్యంగా మందుబాబులకు, మటన్ రాయిలకు ఈ వార్త ₹1,00,00,000 లాటరీ తగిలినంత కిక్కిస్తుంది. కానీ చూసిర్రా నిత్యావసర ధరలు దిగేదెన్నడో అని పేదోడు ఎదురు చూస్తుంటే ఈ మందు విందు పేరు మీద వ్యాపారం చేసుకునే పనిలో పడ్డారు కొందరు. ఈ ఇచ్చే ఆఫర్లు ఏంటివో నిత్యావసర వస్తువుల మీద పెట్టినా బాగుంటుండే అని పాపం ఆడోళ్ళు అనుకుంటున్నారు. ఇక హైడ్రా హాల్సేల్ మస్తుగా నడుస్తున్నది కదా. అట్లనే నగరంలో మూసీ ప్రక్షాళన సుత ఊపందుకుంటున్నది. హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాలలో హైడ్రా ఆపరేషన్ మీద బాధిత ప్రజలు మస్తు కుదెంబట్టిండ్రు. మా ఇండ్లు కూల్చొద్దు ముఖ్యమంత్రి సారు అని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్త మస్తు వైరల్ అవుతుంది. అసలు కథ ఏందంటే, మా ఇల్లు మాకు కావాలి ప్లీజ్ హెల్ప్ చేయండి అని ఎవరన్నా చిన్న పిల్లలు ముద్దు మాటలతోన ఏడుపు ముఖం పెట్టుకొని చేతులులా ప్లకార్డులు పట్టుకొని అడిగితే ఎంతటి రాయి మనసున్నోడైనా సరే కరిగిపోతాడు అంతే కదా. ఇగో ఒక చిన్న పోరి మా ఇల్లు మాకు కావాలి ప్లీజ్ హెల్ప్ చెయ్యిర్రి అని ఓ వీడియో పెట్టింది. నెట్టింట్లో అంతా చక్కర్లు కొడుతుంది. మేము రోడ్డున పడతాము, హైడ్రా ప్లీజ్ మా ఇండ్లు కూల్చొద్దు, మా పేరెంట్స్ గురించి బాధ అవుతుంది అని ఇంకో పిల్ల ఏడుస్తుంది. ఈ తిరుగునన్న సీఎం సారు మా ఇండ్లు కూల్చడేమోనని ఆ పిల్లలు చేస్తున్న ప్రయత్నానికి మనసు కరిగిపోతుందిలా. అసలు సీఎం సారు హైడ్రా విషయంలో ఇంకోసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని అందరు అనుకుంటున్నారు. చూడాలే మన ఎట్టికి ఏం చేస్తారో.
ఇన్నరు కదా ఇయాలటి ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చి ఇంగిని వార్తలు మీ దగ్గరకు తీసుకొస్తా. అదివరదంకనైతే N9 మీడియాలో నా వీడియోలు అన్ని చూడురి.